దేవుని పిల్లలైన మీ అందరికీ సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమన దేవుని వారలారా, మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం అనుకునే మాట ఏంటంటే, దేవుడు నన్ను మరిచిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని అంటుంటాం. మానవ మాతృలుగా కష్టాలు వచ్చినప్పుడు మనం అనే మాట, మన మనసులో ఉన్న మాట ఏంటంటే, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని. కానీ దేవుడు మనతో ఏమంటున్నాడో యెషయా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తూ యెషయా గ్రంథము 49వ అధ్యాయములో 14వ వచనంలో ఈ విధంగా అంటాడు, అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టియున్నాడు, ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది. ఇక్కడ దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ, అనగా సియోను వాసులతో, తన పిల్లలతో మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని మరిచిపోయాను అని మీరు అనుకుంటున్నారు, నేను మిమ్మల్ని మరిచిపోలేదు, నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు అని అంటూ కంటిన్యూస్గా 15వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరుతురు గాని నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డను మరిచిపోతుందా అంటూ, ఒకవేళ వారైనా మరిచిపోతారేమో కానీ నేను మిమ్మల్ని మరిచిపోను, నా అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు దేవుడు. మనల్ని సృష్టించిన దేవుడు, తల్లి గర్భంలో మనల్ని నిర్మించిన దేవుడు, మన అవయవాలను నిర్మించిన దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని మరచిపోలేదు. ఒకవేళ మీ తల్లి మిమ్మల్ని మర్చిపోవచ్చు. ఒకానొక సందర్భంలో తల్లి మనల్ని మర్చిపోతుంది. తను నిద్రించినప్పుడు, లేకపోతే ఏవైనా పనులు ఉన్నప్పుడో మర్చిపోతుంది. చాలామంది తల్లులు చూడండి, తమ కడుపున పుట్టిన బిడ్డలను జాలి లేకుండా వదిలిపెట్టి వెళ్తూ ఉంటారు. న్యూస్ పేపర్లో కానీ మనము చదివినప్పుడు తమ కడుపున ఆడబిడ్డ పుట్టిందని ఎంతోమంది తల్లులు కుప్పతొట్టులో పడివేసి వెళ్ళిన సందర్భాలు లేదు. ఎంతోమంది తల్లులు అక్రమ సంబంధాలు పెట్టుకొని తమ బిడ్డలను చంపేసిన స్థితులు లేవండి. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని మర్చిపోను. మీ తల్లి మిమ్మల్ని మర్చిపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని మర్చిపోను. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత శక్తివంతుడని మన దేవుడు, ఎంత ఆదరణ ఇచ్చే దేవుడు అని మన దేవుడు. ఆ దేవుడే సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆ దేవుని పేరేంటంటే యెహోవా, మహా సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సర్వలోకనాథుడు. ప్రేమైన దేవుని వారలారా, ఈ దేవుని గురించి ఆలోచిద్దామా?